కొన్ని క్యాచ్‌లు కావచ్చు, రన్‌ఔట్లు కావచ్చు, కొంతమంది ఫీల్డర్‌లు చాలా అవలీలగా పడుతూ ఉంటారు, రన్‌ఔట్స్ చేస్తూ ఉంటారు. ఎఫర్ట్‌లెస్‌గా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టీమిండియా ఫార్మర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ కావచ్చు, మహమ్మద్ కైఫ్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్స్ట్రార్డినరీ ఫీల్డర్స్. గ్రౌండ్‌లో చాలా చురుగ్గా కదులుతూ ఉంటారు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మనం లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని గ్లెన్ ఫిలిప్స్ ఎంత అద్భుతంగా పట్టుకున్నాడో, ఎంత స్టన్నింగ్‌గా పట్టుకున్నాడో తెలిసిన విషయమే. వన్ హ్యాండ్ క్యాచ్ అది. దాని తర్వాత ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో శ్రేయస్ అయ్యర్ చేసిన ఒక రన్అట్, ఎక్స్ట్రాడనరీ స్టన్నింగ్ రన్అట్ అది. సో ఇలా చాలామంది ఫీల్డర్లు కొన్నిసార్లు వాళ్ళ విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతుంటారు గ్రౌండ్లో. కానీ ప్రతి ఒక్క ఫీల్డర్కి అన్ని సందర్భాల్లో కూడా క్యాచ్లు పట్టుకోవడం కావచ్చు, రన్అట్స్ చేయడం కావచ్చు కుదరని విషయం. కానీ ఫైనల్ లాంటి బిగ్ మ్యాచెస్లో ఖచ్చితంగా ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదు అనుకున్న సమయాల్లో కూడా ఇలాంటి మిస్ఫీల్డ్ కావచ్చు, డ్రాప్ క్యాచెస్ కావచ్చు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా కెప్టెన్నే. కానీ కెప్టెన్ కూడా మిస్ఫీల్డ్ చేసి క్యాచ్ వదిలేస్తే అది కాస్త ఇబ్బందికర విషయమే. సో ఇవాల్టి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో అదే జరిగింది. 36 ఓవర్లు ముగిసేసరికి ఇప్పటిదాకా మ్యాచ్లో 4 డ్రాప్ క్యాచెస్ అనమాట. ఒకటి షమి, రచిన్ రవీంద్రది, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, రచిన్ రవీంద్ర క్యాచ్ అవుట్ డ్రాప్ చేశాడు. దాని తర్వాత కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేశాడు అనుకోండి రచిన్ రవీంద్రని, అది వేరే విషయం. పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ చేశాడు. దాని తర్వాత రోహిత్ శర్మ, డారెల్ మిచెల్, ప్రస్తుతం డారెల్ మిచెల్ కాస్త డేంజరస్గా మారుతున్నాడు. డిఫెండింగ్ అనే ఆడుతున్నాడు, స్లోగానే ఆడుతున్నాడు, బట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాడు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్తో కూడా గ్లెన్ ఫిలిప్స్తో 57 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సో అలాంటి డారెల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ని రోహిత్ శర్మ మిస్ చేశాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్, అద్భుతమైన ఫీల్డర్ శుభ్మన్ గిల్, యువకుడు, కుర్రోడు. సో శుభ్మన్ గిల్ కూడా డారెల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ని మిస్ చేశాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. ఏంటి క్యాచ్లు ఇలా మిస్ చేస్తారని చెప్పి విరాట్ కోహ్లీ కాస్త డిసప్పాయింటెడ్గా ఉండడం మనకు కనిపించింది. అలానే రోహిత్ శర్మ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు తను క్యాచ్ వదిలేసిన తర్వాత. సో ఈ 4 క్యాచ్లు కూడా రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయి వేరే విషయం. కానీ డారెల్ మిచెల్ ప్రస్తుతం డేంజరస్గా మారుతున్న పరిస్థితుల్లో అతను ఈ 2 క్యాచ్లు మిస్ చేయడం అనేది కాస్త కాస్ట్లీగానే పరిగణించవచ్చు. టీమిండియా ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇలాంటి ఫైనల్స్లో బిగ్ మ్యాచ్లో తప్పక విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో డ్రాప్ క్యాచెస్ ఏంద్రా బాబు అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ 4 క్యాచ్లు ఏమైనా అవలీలమైనవా, ఈజీవా అంటే కాదు. కాస్త కష్టతరమైనవే, హార్డ్గా కాస్త ఎఫర్ట్ పెట్టి డిఫికల్ట్ క్యాచ్లుగానే మనం పరిగణించాలి. కానీ అలాంటి క్యాచ్లు కూడా పట్టుకుంటే బాగుండేది కదా, అప్పుడే కదా వాళ్ళ యొక్క టాలెంట్ కానీ వాళ్ళ యొక్క ఫీల్డింగ్ ఎఫర్ట్ కానీ బయటపడేది అని చెప్పి చాలామంది టీమిండియా ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. డ్రాప్ చేసిన ఈ 4 క్యాచ్లపై మీ అభిప్రాయం ఏంటి? అవి ఈజీ క్యాచ్లేనా? ఇవాళ టీమిండియా ఫీల్డింగ్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.